మనల్ని పరీక్షించుకోవాలి, మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మన మార్గము కరెక్ట్గా ఉందా లేదా, ఇది నా మార్గమా, ఇది నా తండ్రి మార్గమా, ఇది నా ఆలోచన లేకపోతే నా తండ్రి ఆలోచన అని మనల్ని మనమే పరిశోధించుకుని తెలుసుకుని మన తండ్రి తట్టు తిరుగుటకు మనము అలాంటి హృదయం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో మనలను ఈ సొసైటీ పవిత్రుడిగా చేయదు, మన ఇంట్లో ఉన్న కుటుంబీకులు మనల్ని పవిత్రులుగా చేయరు, మన తల్లిదండ్రులు కూడా మనల్ని పవిత్రులుగా చేయలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో నీవు పశ్చాత్తాప పొంది మారు మనసు పొందితే డెఫినెట్లీగా నేను నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాను. నేను నమ్మదగిన వాడిని, నా యందు విశ్వాసం ఉంచిన వాడిని నేను నీతిమంతుడిగా మారుస్తాను. ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతుల నుండి మన పాపములన్నిటినీ కూడా అలాగే క్షమించి మనల్ని ఏం చేస్తాడంట, ఈ సొసైటీలో కానీ ఈ పబ్లిక్లో కానీ లేకపోతే మన కుటుంబంలో కానీ ఆయన మనల్ని ఒక పవిత్రుడుగా నిష్కళంకం లేని ఒక మంచి మనిషిగా నిలబెడతాను అంటున్నాడు.